దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. 2014కు ముందు జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల అధిపతులకు రుణమాఫీ చేసిన ఘనత మోడీదంటూ ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో చేసిన రుణమాఫీలో లక్షల కోట్ల అవినీతి ఉందని ఆరోపించారు. 11 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన మొదటిది. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి 2 ప్రామిసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్న వాగ్దానం చెప్పి 11 సంవత్సరాలైంది. కనీసం ఏ ఇంటికి ఒక్క నయా పైస ఇచ్చినట్టుగా ఎక్కడా కనపడటం లేదు. చెప్పిన మాట పూర్తిగా తప్పాడు నరేంద్ర మోడీ గారు. రెండోది, ఆయన చెప్పాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 11 సంవత్సరాలైంది. 11 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. నాకు తెలిసి హైదరాబాద్లో ఒక 5-10 మందికి కూడా వచ్చినట్లేదు. ఈ 2 నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రామిసులు సంపూర్ణంగా విఫలమైనాయని చెప్పుకోక తప్పదు.